లేదు, ఇంకా ఆలస్యం చేయకూడదు. నేను ఇప్పుడే వెళ్తాను. రేయ్, ఇప్పటికే నువ్వు చాలా ఓవర్ చేసావు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? ఏముందిరా ఈ అడవిలో సర్ప్రైజు? నాకు సింహాన్ని పులిని చూపిస్తావా? నెమలి. నెమలా? నువ్వు ఇలాగే మాట్లాడుతూ కూర్చో, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. చిన్నబాబు ప్లీజ్ 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 ఉండండి. వాట్ ద హెల్త్ త్రిశూల్, అప్పటి నుండి ఎంత అడిగినా నువ్వు అసలు ఏం చెప్పట్లేదు. అక్కడి నుండి నడిపిస్తూ తీసుకొచ్చేసావు. అడవి తప్ప వేరే ప్లేస్ ఏం దొరకలేదురా నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి? ఏం చేయమంటారు చిన్నబాబు, మా అమ్మాయికి ప్రకృతి అంటే ఇష్టం, నాకు తనంటే ఇష్టం, అందుకే ఈ ప్లేసు. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? మరి తొందర పెట్టేస్తున్నారు చిన్నబాబు. మీరు ఒక 2 నిమిషాలు ఆగండి. మీరు ఆ సర్ప్రైజ్ చూసిన వెంటనే హ్యాపీతో భూమి మీదే ఉండరు, ఆకాశంలో తేలిపోతారు. రేయ్, ఏంట్రా అది? దేవుడే ఇష్టపడి జత చేసిన సంబంధంలా ఉంటుంది ఆ సర్ప్రైజ్. దేవుడు జత చేసిందా? ఎవరిన్రా? ఎవరితో జత చేసేది? ఏం అర్థం కావట్లేదు నాకు. అర్థమైపోతే ఇంకా దాంట్లో సర్ప్రైజ్ ఏముంది చిన్నబాబు? ఏమో నాకైతే ఏం అర్థం కావట్లా. ఇంకేం చెప్తావో ఏమో. ఓ గాడ్. నాకైతే క్లారిటీ ఉంది చిన్నబాబు. నేను ప్రేమిస్తున్న అమ్మాయిని చూపిస్తాననే సంతోషం కూడా ఉంది. త్రివిక్రమ్ నన్ను ఎక్కడికి రమ్మని ఎందుకు చెప్పాడు? అది పావురం కాలికి చిట్టి కట్టి మరి. మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు కదా. ఎందుకు ఇలా చేశాడు? ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలని ఇలా చేసుంటాడా, లేక ఇంకేదైనా? సర్ప్రైజ్ అయితే ఎక్కడైనా ఇవ్వచ్చు కదా. అడవికి ఎందుకు రమ్మని చెప్తాడు? ప్రకృతి అంటే నాకు ఇష్టమని చెప్పాను కదా, అందుకే అనుకుంటా. అయినా అసలు సర్ప్రైజ్ ఏమై ఉండొచ్చు? రేయ్, ఇంకా ఎంతసేపు రా? చిన్నబాబు చిన్నబాబు ప్లీజ్ ప్లీజ్ నా కోసం ప్లీజ్. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? చూడు, ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పేశారా, నేను విని వెళ్ళిపోతాను. ఓకే చిన్నబాబు, అదేదో నోటుతో చెప్పేసేదైతే నేను మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించడం ఎందుకు? మీరు ఆ సర్ప్రైజ్ ని కళ్ళారా చూసి తీరాలి. నేను ఇన్ని ఏర్పాట్లు చేసింది అందుకే. చిన్నబాబు, నేను హ్యాపీగా ఉంటే అది చూసి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారుగా. అవును, నేను హ్యాపీ అయ్యేదే మీరు సర్ప్రైజ్ అయినప్పుడు. దానికి 2 నిమిషాలు వెయిట్ చేస్తే చాలు ప్లీజ్. ఇంక 2 నిమిషాలు వెయిట్ చేస్తాను అంతే. ఓకేనా? అంతే, అది చాలు. తను వచ్చేసింది. ఎక్కడెక్కడెక్కడ సర్ప్రైజ్ చూపించు. మీరు అప్పుడే చూడకూడదు. మీరు కళ్ళు మూసుకోండి. వాట్? ఆ సర్ప్రైజ్ ని నేను కళ్ళు తెరవండి అన్న తర్వాత తెరిచి అప్పుడే చూడాలి ప్లీజ్. రేయ్, చిన్నపిల్లలాగా ఆడద్దురా, నేను ఇదంతా చేయలేను. చిన్నబాబు, ఇప్పటి వరకు నేను చెప్పింది చేశారు కదా, ప్లీజ్ ఇంకొక 2 నిమిషాలు ప్లీజ్. కళ్ళు మూసుకోండి. సరే, అలాగేలే. కళ్ళు మూసుకున్నారుగా. రేయ్, ఇంకా ఎంత దూరం రా? ఇక్కడే చిన్నబాబు, 4 అడుగులు వేస్తే వచ్చేసాం. అప్పటి నుండి అదే చెప్తున్నాం. వచ్చేసాం ఇక్కడే. రేయ్, ఎక్కడరా నీ సర్ప్రైజ్? ఇక్కడే ఉంది. కానీ మీరు సడన్ గా చూడకూడదు, నిదానంగా చూడాలి. సర్లే. చిన్నబాబు, ఈ సర్ప్రైజ్ ని మీరు చూసిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ మొహంలో ఆ సర్ప్రైజ్ నవ్వు కనిపిస్తుంది. నేను ఈ విషయాన్ని మీకు చాలా రోజులుగా చెప్పాలి, సర్ప్రైజ్గా చూపించాలి అని ఎదురు చూస్తూనే ఉన్నా. కానీ ఈరోజు ఆ టైం కుదిరింది.
త్రిశూల్, నిజంగా సర్ప్రైజ్ అంత గొప్పదారా? గొప్పదే. ప్రేమ అనే విషయంలో మన ఎంపిక చాలా ముఖ్యం కదా. ఆ ఎంపిక విషయంలో మీరు చూసే సర్ప్రైజ్ సరిగా ఉంటుందని నాకు నమ్మకం ఉంది. ఇక నేను ఈ సర్ప్రైజ్ మా అమ్మా నాన్నలకు కూడా ఇప్పటి వరకు చెప్పలేదు, చూపించలేదు. మీకే ఫస్ట్ చెప్తున్నాను చిన్నబాబు. ఈ సర్ప్రైజ్ చూసిన వెంటనే మీరు కోపగించుకోకూడదు. ఎందుకు వీడు నాకు ఇన్ని రోజులు చెప్పలేదు అది ఇది అని ఏమనుకోకూడదు. ఓకే ఓకే, ఇప్పుడైనా సర్ప్రైజ్ చూడొచ్చా లేదా? చూడండి చిన్నబాబు, చూడండి. నా సెలక్షన్ కరెక్టో కాదో మీరే చెప్పాలి, ఓకేనా? ఎక్కడా సర్ప్రైజ్? అక్కడ. వావ్, వాట్ సర్ప్రైజ్ రే త్రిశూల్, నిజంగా నువ్వు సూపర్ రా. ఏంటి చిన్నబాబు, ఎలా ఉంది నా ఎంపిక? రే, ఏం సర్ప్రైజ్ రా ఇది. నువ్వు చెప్పింది నిజమేరా. ఈ సర్ప్రైజ్ చూసి నేను ఎంత హ్యాపీ అయ్యానంటే ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఫ్లయింగ్. సూపర్ రా, సూపర్. నువ్వు కాదురా, నేను నీకేమీ చెప్పకుండానే నా మనసులో ఉన్నది ఎంత బాగా అర్థం చేసుకున్నావు. అందుకే నువ్వు నా గ్రేట్ ఫ్రెండ్ అని చెప్పేది. ఎంత ఫ్రెండ్ అంటే నాకు ఈ సర్ప్రైజ్ నిజంగా చాలా బాగా నచ్చేసింది. అవునరా, నేను లవ్ చేసిన అమ్మాయిని నా కళ్ళ ముందుకే తెచ్చావంటే దీనికంటే మంచి సర్ప్రైజ్ ఉండదురా. నేను పెళ్లి చేసుకునే అమ్మాయిని నువ్వు కనిపెడతావని నాకు తెలుసు. కానీ శివానినే ఆ అమ్మాయి అని నువ్వు భలే కనిపెట్టేశావు. సూపర్ రా త్రిశూల్. శివాని అంటే నాకు ప్రాణురా. ఐ లవ్ హర్ ఎ లాట్. నేను తన్ని ఎంత ఇష్టపడుతున్నానంటే నా లైఫ్ లో ఎవరిని అంత ఇష్టపడలేదు. దాన్ని నువ్వు సరిగ్గా గెస్ చేసి నా బెస్ట్ ఫ్రెండ్ అనిపించుకున్నావురా నువ్వు. ఈ విషయాన్ని నేను సీక్రెట్ గా ఉంచాను అనుకున్నాను, కానీ బట్ కిలాడివురా నువ్వు. అన్ని కనిపెట్టేశా కదా. త్రిశూల్, రై త్రిశూల్. ఏమండి, నేనిక్కడ వాడి కోసమే ఎదురు చూస్తున్నాను. మీరు వెళ్ళి లోపల చూస్తున్నారా? వాడి పొద్దున్నే ఎందుకో బయటికి వెళ్ళాడు. సర్ప్రైజ్ తేవడానికి వెళ్ళాడనుకుంటా. కావచ్చు. కాదు మధు, అంత సర్ప్రైజ్ ఏంటి? అదే నాకు తెలీదండి. కానీ 2-3 విషయాలు అనుకుంటున్నాను. అందులో ఏదో ఒకటి అవ్వచ్చనిపిస్తోంది. 2-3 ఏంటవి? అంతగా తెలీదు. ఇంట్లో ఫ్రిడ్జ్ సరిగ్గా పనిచేయడం లేదు. ఫ్రిడ్జ్ తెస్తాడేమో. నీలాంటోడే. సదాశివుడికి అదే ధ్యాస అన్నట్టు నీకు వంటోడి మీదే ధ్యాస. వాడు చెప్పింది మనకు మాత్రమే స్పెషల్ కాదంట, వాడికి స్పెషల్ అంట. అందుకని వాడి మనసుకు నచ్చిందేమైనా అయి ఉండొచ్చు. అమ్మాయి కరెక్ట్ మధు. ఈ రోజు మన కోడల్ని ఇంటికి తీసుకొస్తాడు. మనం ఇన్ని రోజులు ఒత్తిడి చేసింది అదే కదా. కిలాడీనే వాడేదో అమ్మాయిని ఇష్టపడి ఉంటాడు. మనకెలా చెప్పాలో ఆలోచించి ఆమెను నేరుగా ఇంటికి తీసుకొస్తున్నాడు. అలాగైతే త్రిశూల్ తనకి కాబోయే భార్యను, మనకి కాబోయే కోడల్ని తీసుకొస్తున్నాడా? ఏమండి, నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు అదే సంతోషంగా ఉంది. ఏమండి, మనకే ఇంత సంతోషంగా ఉందంటే ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి ప్రేమను మనకు చూపించడానికి ఎదురు చూస్తున్న త్రిశూల్కి ఇంకెంత సంతోషంగా ఉంటుంది. అంటే నా కొడుకు జీవితంలోకి సంతోషం, ఆనందం అన్నీ వచ్చేసినట్టే. నాకు చాలా హ్యాపీగా ఉందిరా. ఐ లవ్డ్ యువర్ సర్ప్రైజ్. నీలాంటి ప్రాణ స్నేహితుడు నా జీవిత భాగస్వామిని తీసుకొచ్చాడురా. దీనికంటే సంతోషం ఇంకే ఉంటుందిరా చెప్పు. థ్యాంక్స్ లాట్ త్రిశూల్.
అరే ఒక్క నిమిషం ఉండు, నేను ఇప్పుడే తనతో మాట్లాడొస్తాను. హాయ్ శివాని. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తున్నాను. హాయ్ శివాని. హాయ్. ఏంటి ఇక్కడికి రమ్మని చెప్పారు? నేను రమ్మని చెప్పానా? హా, అదే చిటీలో నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అని రాసి పామురం కాలికి కట్టి పంపించారు కదా, అది చూసే నేను ఇక్కడికి వచ్చాను. చీటియా? పావురం కాలిక కట్టిందా? నేను పంపలేదు కదా. మీరు పంపలేదా? అలా అయితే ఎందుకు నవ్వుతున్నారు? ఏమైంది? మీరు చీటి పంపించలేదంటే వేరే ఎవరు పంపించుంటారు? మొత్తం పనంతా వాడిదే. ఎవరిది? త్రిశూల్ గాడిది. ఇది నీకు ప్రేమతో? అదే మేడం, 2 కాళ్ళు ఉంటాయి, రెక్కలుంటాయి, ఆడుకోవచ్చు. నా మనసులో ఉన్న మాట మీకు తెలిపాను అనుకుంటున్నాను. దానికి బదులు అని నాకు తెలుసు. నాలో ఉన్న ప్రేమ మీలో కూడా ఉన్నదని తెలిసి సంతోషిస్తున్నాను. రే త్రిశూల్, ముఖం చూపించరా. వీడెందుకు ఇలా చేశాడో కన్ఫ్యూజ్ అవుతున్నారా? వీడికి మనమిద్దరం లవ్ చేసుకుంటున్నామని నేను చెప్పలేదు. చెప్పకుండానే నువ్వే గెస్ చేయని చెప్పాను నేను. ఎంత బ్రిలియంటో తెలుసా వాడు? ఏ క్లూ లేకుండా కరెక్ట్ గా గెస్ చేశాడు. త్రిశూల్ గాడు నన్ను అర్థం చేసుకున్నట్టు మా ఇంట్లో ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. నా మనసులో ఏదైనా అనుకుంటే నా కళ్ళు చూసి కరెక్ట్ గా గెస్ చేస్తాడు తెలుసా? అంతే కదరా త్రిశూల్? వీడు సర్ప్రైజ్ ఏంటో అని చెప్పకుండా ఎంత సతాయించాడు తెలుసా? నిన్ను చూశాక నాకు అర్థమైంది. మనిద్దరినీ కలిసి చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు వాడు. రే త్రిశూల్, ఎందుకు అక్కడే ఉన్నావు? రైట్. రేయ్, నిన్నే పిలుస్తున్నాను రా త్రిశూల్. రేయ్ త్రిశూల్, రారా. రే నిన్నే పిలుస్తున్నాను. రేయ్ రేయ్, ఎంత పిలిచినా అలాగే వెళ్ళిపోతున్నాడేంటి త్రిశూల్? వాడికి అమ్మాయిలతో మాట్లాడాలంటే కొంచెం సిగ్గు. పని ఎక్కడి వరకు చేయాలో దాన్ని అంతే బాగా చేస్తాడు, అందుకే వెళ్ళిపోతున్నాడు. లేదు త్రివిక్రమ్, త్రిశూల్ వెళ్ళడానికి వేరే కారణం ఉంది. అది నేను మీకు చెప్పలేను. శివాని, నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నావు? నాకింత మంచి ఫ్రెండ్ ఉన్నాడని ఆశ్చర్యంగా ఉందా? నీకింకా చెప్పేది చాలా ఉంది. కమ్, అలా వాక్ చేస్తూ మాట్లాడుకుందాం. నేను లవ్ చేసిన అమ్మాయిని నా కళ్ళ ముందుకే తెచ్చావంటే, నేను పెళ్లి చేసుకునే అమ్మాయిని నువ్వు కనిపెడతావని నాకు తెలుసురా. దేవుడా, నా లైఫ్లోనే ఎందుకు ఇలా జరుగుతుంది?
నా జీవితంలో అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి అనుకోగానే ఎందుకు దేవుడా ఇలా చేసావు? ఎందుకింత క్షోభ పెడుతున్నావు నన్ను? ఎందుకు దేవుడా? నేను శివానిని ఎంతగానో ప్రేమిస్తున్నాను. తను కూడా నన్ను ప్రేమిస్తుందని నా మనసు గాలిపటంలా ఎగిరింది. కానీ ఇప్పుడు ఆ గాలిపటం తెగిపోయిందనే విషయం నాకు తెలియలేదు. అంటే నా ప్రేమని తెలియచేసింది తను ఎప్పుడు గుర్తించలేదా? నేను ఐ లవ్ యూ అని రాసింది ఏది తను చదవలేదా? నేను చేసిన ప్రయత్నాలన్నీ మట్టిపాలైపోయాయా? చిన్నబాబు గారికి ఆ అమ్మాయిని చూపించాలి, ఆయనతో శభాష్ అనిపించుకోవాలి అని ఎంతో ఆశతో ఆయన అక్కడికి తీసుకెళ్ళాను. కానీ ఆయన చూపింది ఆయన ప్రేమని, తన ప్రేయసిని. ఇదంతా ఎలా సాధ్యం దేవుడా? శివాని గారు నా సొంతం కావాలని ఆశపడింది నేను, శివాని గారు నా భార్య కావాలనుకున్నది నేను, కలలు కన్నది నేను. కానీ ఇప్పుడు ఇదంతా ఎలా సాధ్యం? అసలు ఎలా సాధ్యం? నేను నాటిన ప్రేమ బీజం పెద్ద వృక్షం అవుతుందనుకున్నాను, కానీ అది చిన్న మొక్క కూడా మొలవలేదని నాకు ఇప్పుడే తెలిసింది. నాటింది నాది కాదు, చిన్నబాబు గారి ప్రేమని. అది ఇప్పుడు శివాని సొంతం అయిపోయింది. దేవుడా, ఈ విషయం ఎందుకు నాకు ముద్ద తెలియలేదు? ఒకవేళ కళ, ఇదంతా కళ? అయ్యయ్యో, ఇది కళ కూడా కాదే దేవుడా. ఇది కళ అని ఒక్క మాట చెప్పయ్యా ప్లీజ్. ఏ మధు, మధు, ఏం చేస్తున్నావే? త్రిశూల్ వచ్చే టైం అయింది. కోడల్ని మొదటిసారి ఇంటికి తీసుకొస్తున్నాడు. ఆమెకి హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించాలి. తొందరగా రావే. ఏ మధు! అయ్యో, ఎందుకండి ఇంత వేగిరి పడుతున్నారు? ఏం చేస్తున్నావే? ఇంటి కోడలు మహాలక్ష్మి వస్తోంది. ఆమెను ఊరికే పిలుస్తామా? ఆమెకు ఏం స్పెషల్ చేద్దామా అని ఆలోచిస్తున్నాను. అది కాదండి, తనకేం నచ్చుతుందో ఏమీ తెలియదు కదా. ఏయ్, మన కోడలికి ఏమి ఇష్టమో అని తెలుసుకోవడం చాలా ఈజీ. అదేలాగండి? త్రిశూల్ ఆమె ఇష్టపడుతోంది కదా, కాబట్టి త్రిశూల్ ఇష్టాలను కూడా ఆమె ఇష్టపడుతుంది కదా. అవును. త్రిశూల్ ఏమి ఇష్టపడతాడో ఆమె కూడా అదే ఇష్టపడుతుంది. ఏయ్, నా కొడుకు ఏది ఇష్టమో అదే చెయ్యి. అవునండి, ఈ ఇంటి కోడలు వస్తోంది. నా కొడుకు జీవితంలో రాబోయే మార్పు చూసి నేనన్నీ మర్చిపోయాను. పర్వాలేదులే, కొడుకు పెళ్ళంటే ఎంతో గొప్ప కార్యం. చిన్నబాబు గారు శివానిని ప్రేమిస్తున్న విషయం నాకెందుకు తెలియలేదు? అయినా ఆయన ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? ఆయన జీవితంలో ఏ విషయం నా దగ్గర ఆయన దాచరు కదా, కానీ ఈ విషయం మాత్రం ఎందుకు దాచారు? లేకపోతే ఆయన ఇండైరెక్ట్గా ఎప్పుడైనా నాకు ఈ విషయం గురించి చెప్పారా? నేనే అర్థం చేసుకోలేదా? చూడు, నాకు ఇంకా తన డీటెయిల్స్ కావాలి. తన హాబీస్ ఏంటి, తనకి ఏమి ఇష్టం, తను ఎవరితో తిరుగుతుంది, అండ్ తను ఎవరితో చాలా క్లోజ్గా ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ నాకు సాధ్యమైనంత త్వరగా కావాలి. ఇవన్నీ కనుక్కోమని డాడీ చెప్పి పంపారు. చిన్నబాబు ప్రతిసారి శివాని గురించి డాడీని అడిగాడు. డాడీని అడుగు చెప్తాను అని చెప్పారు. ఇదంతా ఒక సాకేనా? కానీ ఇందులో ప్రేమ ఉద్దేశం ఉంది.